హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఈసీ కిరణ్. సో ఈ సెషన్లో మనం ఏంటంటే కంప్యూటర్ నెట్వర్క్స్. సో నేను ఆల్రెడీ కంప్యూటర్ నెట్వర్క్ గురించి రీల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా. సో అది ఇంకా ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు చూడండి. సో ఈ రోజు ఈ పర్టికులర్ వీడియో ఏంటంటే ఫుల్ లెంత్ వీడియో. అసలు కంప్యూటర్ నెట్వర్క్స్ ఎందుకు వాడతాం, ఎట్లా వాడదాం, నేను ఇది వచ్చేసి నేను పార్ట్స్ డివైడ్ చేస్తాను. సో పార్ట్స్ అంటే ఇట్స్ లైక్ 4 to 5 పార్ట్స్ అయితే నేను ఈ కంప్లీట్ సిఎన్ అనేది నేను కంప్లీట్ చేస్తాను అనమాట. సో మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది దీంతో. సో దీనికంటే ముందు అసలు మనం ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకునే ముందు అసలు ఎందుకు నేర్చుకుంటున్నాం, ఎందుకు నేర్చుకుంటున్నాం అనేది మనకు తెలియాలి ముందు. సో అండ్ అది ఎక్కడ యూజ్ అవుతుంది, రేపొద్దున జాబ్లో ఎక్కడ యూజ్ అవుతుంది. సో అసలు ఏంటి బిహైండ్ ద ఎవ్రీ సబ్జెక్ట్ వీ నో మస్ట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ వై వీ యూజ్ ఇట్లాంటివన్నీ సినారియోస్ మనం తెలుసుకోవాలి. సో దాని గురించి నేను ఈ పర్టిక్యులర్ వీడియో అనేది ఇంట్రడక్షన్‌గా చెప్తున్నా. సో ఈ ఇంట్రడక్షన్‌లో మనం ఎందుకు వాడతాం, అసలు సైబర్ సెక్యూరిటీ ఎక్కడెక్కడ వాడతాం రియల్ లైఫ్‌లో, సో అది తెలుసుకుందాం. తర్వాత సో కొన్ని కంప్యూటర్ డెఫినిషన్ తెలుసుకుందాం. నెక్స్ట్ సెషన్‌లో వేరేవికెళ్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, సో లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో కంప్యూటర్ నెట్వర్క్స్ డెఫినిషన్ తెలుసుకునే ముందు అసలు ఇది ఎక్కడ వాడతారో, ఎలా వాడతారో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం కమ్యూనికేషన్ చూద్దాం. సో కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఈ కమ్యూనికేషన్ అనేది ఎక్కడైనా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో మాట్లాడుతున్నా దేనితో? నేను త్రూ యూట్యూబ్. సో యూట్యూబ్ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నా, నేను మీకు వినిపిస్తున్నా. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీకు అక్కడ వినిపిస్తుంది త్రూ కమ్యూనికేషన్. అట్లాగే మీరు మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నారు. మీరు ఇక్కడ ఉన్నారు. సో అండ్ మీ ఫ్రెండ్ ఎక్కడో ఉన్నారు. యూఎస్‌లోనో, యూకేలోనో. సో అక్కడ ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడుతున్నారు. లేదా మీరు ఇక్కడ ఉన్నారు. సో మీరు ఇక్కడ ఉండగా ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరెంట్స్ ఇంటికాడ ఉన్నారు. సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ కమ్యూనికేషన్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఒక కమ్యూనికేషన్ అవుతుంది. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? సో మనం వాట్సాప్ మెసేజ్‌లో అవ్వచ్చు. సో అంతే కదా! మనం వాట్సాప్‌లో హాయ్ అని సెండ్ చేస్తాం. అవతల వాళ్ళు కూడా హాయ్ అనే రిసీవ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ వాట్ ఆల్సో కమ్యూనికేషన్. సో స్ట్రీమింగ్. సో ఈ వీడియో స్ట్రీమ్ అంటే నేను ఇప్పుడు ఏదైతే మీకు యూట్యూబ్‌లో చెప్తున్నానో దాన్ని వీడియో స్ట్రీమింగ్ అంటారు. సో అట్లాగే జూమ్ కాల్. మనం జూమ్ కాల్ చేసుకున్నాం. జూమ్ కాల్ చేసుకున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అవతల వాళ్ళు మాట్లాడేది మనకు వినపడుతుంది. అండ్ మనం మాట్లాడేది అవతల వాళ్ళకి వినపడుతుంది. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి అన్నిట్లికన్నా మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి డివైస్ కమ్యూనికేషన్. ఈ డివైస్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఈ డివైస్ కమ్యూనికేషన్‌లో కంప్యూటర్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ప్రింటర్స్ ఉన్నాయి, స్మార్ట్ టీవీస్ ఉన్నాయి. ఇవి ఎట్లాగంటే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. సో స్మార్ట్ ఫోన్స్‌లో నువ్వు ఆల్రెడీ మీకు చెప్పాను సినారియో. సో నువ్వు మీ ఫ్రెండ్. సో మీరు మీ ఫ్రెండ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఎట్లా? త్రూ ఫోన్ కాల్. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నమాట. సో అండ్ కంప్యూటర్ ఉంది. సో కంప్యూటర్ అనేది నేను ఇక్కడ ఒక రిక్వెస్ట్ పెడుతున్నా. లేదంటే నేను నా కంప్యూటర్‌లో ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని నేను ఎక్కడైనా నేను ఏ ఇన్ఫర్మేషన్ అయినా గ్యాదర్ చేయగలుగుతున్నా. సో దిస్ ఈస్ వాట్ ఆల్సో కమ్యూనికేషన్. అండ్ ఆల్సో ప్రింటర్. సో ప్రింటర్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మార్ట్ ఫోన్‌లో గాని, లేకపోతే కంప్యూటర్‌లో గాని నేను కంట్రోల్ ప్రి అని కొట్టగానే నాకు ప్రింట్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎట్లా జరుగుతుంది? సో ప్రింటర్‌కి అండ్ కంప్యూటర్‌కి లేదా ప్రింటర్‌కి, స్మార్ట్ ఫోన్‌కి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది ఇంటర్నల్‌గా. సో అది మనకి ఎక్స్‌టర్నల్‌గా మనకి తెలియకపోయినా కూడా సో మనకి ఇంటర్నల్‌గా అయితే తెలుసు ఇదంతా. అర్థమవుతుంది కదా! సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీస్. స్మార్ట్ టీవీస్ కూడా సేమ్ ఈ సినారియోనే యూజ్ చేసుకుంటదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్ అనమాట ఇది. సో సైబర్ సెక్యూరిటీకి ఎందుకు ఫండమెంటల్ అంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సైబర్ సెక్యూరిటీ అనేది వి సెక్యూర్ అవర్ సిస్టమ్స్ ఆర్ వి సెక్యూర్ అవర్ నెట్వర్క్. సో నెట్వర్క్‌ని మనం సెక్యూర్‌గా ఉంచుకోవాలి. మన డివైసెస్‌ని సెక్యూరిటీగా ఉంచుకోవాలి. అంతే కదా! సో అండ్ మన వెబ్‌సైట్స్‌ని కూడా సెక్యూర్‌గా ఉంచుకోవాలి. సో ఇవన్నీ మనం సెక్యూర్‌గా ఉంచుకోవాలంటే మనకి బేసిక్స్ ఫౌండేషన్ అయిన సీఎన్ అనేది తెలియాలి. సీఎన్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ దీనికి ఎలా యూజ్ అవుతుందంటే అసలు డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మీరు ఫోన్ చేసేసి ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు. సో మీ ఫ్రెండ్‌తో. సో అక్కడే అదే మాట ఎలా వినపడుతుంది? ఇక్కడ మీరు హాయ్ అని సెండ్ చేస్తే అక్కడికి కూడా హాయ్ అని ఎలా వెళ్తుంది? సో ఈ కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది? సో ఇవన్నీ కూడా మనం అండర్‌స్టాండింగ్ చేసుకోవడం చాలా మెయిన్ ఇంపార్టెంట్.
ఎందుకంటే ఒక అటాకర్ ఎప్పుడు కూడా మన సిస్టమ్‌కి అటాక్ చేసే ముందు అసలు కమ్యూనికేషన్ ఎలా ఉంటదో తనకు తెలిస్తేనే కదా మన సిస్టమ్‌ని అటాక్ చేయగలడు. సో, దానికోసం మనకు సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ అన్నీ చాలా యూజ్ అవుతుంది దీనికి. అండ్ డేటా ఫ్లో ఆల్రెడీ చెప్పాను. సో, ఈ డేటా ఫ్లోలో ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ సెక్యూరిటీ. సో, ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి? సో, గైస్ మనకైతే ఎథికల్ హ్యాకింగ్ గురించి చూద్దాం. సో, ఎథికల్ హ్యాకింగ్‌లో మనకి 3 టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు. సో, వైట్ హ్యాట్ హ్యాకర్ అండ్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అండ్ గ్రే హ్యాట్ హ్యాకర్. సో, ఈ గ్రే హ్యాట్ అంటే ఎవరంటే బోత్ మంచికి వాడొచ్చు అండ్ చెడుకి కూడా వాడొచ్చు. సో, ఈ పర్సన్ ఎలాంటివాడంటే సో, నేను మంచికి వెళ్తాను అండ్ అట్ ద సేమ్ టైమ్ చెడుకు కూడా వెళ్తాను. సో, అర్థమైంది కదా! అంటే ఇప్పుడు నేను వైట్ హ్యాట్ హ్యాకర్, బ్లాక్ హ్యాట్ గురించి చెప్తా. సో, వీళ్ళిద్దరూ ఇ వైట్ హ్యాట్ హ్యాకర్ ఉన్నాడు. సో, వైట్ హ్యాట్ హ్యాకర్ ఏం చేస్తారంటే గుడ్ గాయ్ అన్నమాట. సో, అంటే ఒక ఆర్గనైజేషన్ కింద పనిచేస్తాడు. లేదంటే మన సిస్టమ్‌ని మనకి ఎలా సెక్యూర్‌గా ఉండాలో చెప్తాడు. సో, ఈ ఎథికల్ హ్యాకర్ అన్నమాట ఇతని గురించి. సో, ఈడొచ్చేసి బ్లాక్ హ్యాట్ హ్యాకర్. బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటే బ్యాడ్ గాయ్ అని చెప్పుకోవచ్చు మనం. సో, బ్యాడ్ గాయ్ అంటే ఎవరంటే సో, మనకి ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయిపోయిందని చాలా సార్లు విని ఉంటాం మనం. సో, ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్సే మనకి హ్యాక్ చేస్తారన్నమాట. సో, దేనికోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనీ కోసం చేయొచ్చు, ఫేమ్ కోసం చేయొచ్చు. సో, లేదంటే ఏదైనా పర్సనల్ రీజన్ కోసం అవ్వచ్చు. సో, ఎనీథింగ్ ఏదైనా దాని కోసం అయితే చేయొచ్చన్నమాట బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అనేది. వైట్ హ్యాట్ హ్యాకర్ అనేవాడు ఒక ఆర్గనైజేషన్ కింద పనిచేస్తాడు. వల్నరబిలిటీస్ కనిపెడతాడు. సో, ఇట్లా రిస్క్స్ అన్నీ కూడా మనకు ఫైండ్ చేస్తారన్నమాట. ఈ వైట్ హ్యాట్ హ్యాకర్. ఈ ఇద్దరు చేసే పని ఒక్కడే చేస్తారు. వాడే గ్రే హ్యాట్. ఈ గ్రే హ్యాట్ హ్యాకర్ అనేవాడు చెప్పాను కదా! బోత్ అని. సో, ఈ బోత్ అంటే నీకు ఎలా కావాలితే అలా చేయొచ్చన్నమాట. అదే గ్రే హ్యాట్ హ్యాకర్ అన్నమాట. ఇంకా హ్యాకర్స్ టైప్స్ ఉన్నాయి. బట్ మెయిన్ హ్యాకర్స్ వచ్చేసి వీళ్ళేనన్నమాట. సో, ఇవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ ఫౌండేషన్స్‌లో ఒక పార్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెట్వర్క్ సెక్యూరిటీ. సో, ఈ నెట్వర్క్ సెక్యూరిటీ అంటే ఏంటి? సో, నెట్వర్క్ సెక్యూరిటీ అంటే మీరు ఒక ల్యాన్ కేబుల్‌కి కనెక్ట్ చేసున్నారు. సో, ఈ వీడియో అనేది మీరు ఒకవేళ ల్యాప్‌టాప్‌లోనో లేకపోతే ఫోన్‌లోనో చూస్తున్నారు. అంటే మీరు ఒక ఇంటర్నెట్‌కనేది కనెక్ట్ అయ్యి ఉన్నారు. సో, ఈ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ నెట్వర్క్ అన్నమాట. సో, ఈ ఇంటర్నెట్ అనేది ఈ ఇంటర్నెట్ ద్వారా మిమ్మల్ని హ్యాక్ చేసే ఇది ఉందన్నమాట. అంటే మీ యొక్క డేటా ఏదైతే ఉంటదో క్రెడెన్షియల్స్ ఆ డేటా అనేది స్టోలింగ్ చేయడానికి అవకాశం ఉంది. సో, ఈ ఇంటర్నెట్ ద్వారా. సో, అందుకు మనం నెట్వర్క్ సెక్యూరిటీ అనేది నేర్చుకోవాలి. సో, నెట్వర్క్ సెక్యూరిటీ ద్వారా మనకి ఏమైనా ఫైండ్ ఔట్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా ఏదైనా వల్నరబిలిటీస్ ఉంటే మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చన్నమాట. సో, సింపుల్‌గా మీకు చిన్న సినారియో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్ స్టాండ్‌లోనో, కాఫీ షాప్‌లోనో ఉన్నారు. సో, కాఫీ షాప్‌లో ఉన్నప్పుడు మీరు అందరూ ఏం చెప్తారు? సో, పబ్లిక్ వైఫై యూజ్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్ ఏమి చెయ్యొద్దు అంటారు. ఎందుకు చెయ్యొద్దంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే బికాస్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ. సో, నెట్వర్క్ సెక్యూరిటీలో సో, ఏదైతే మీరు పబ్లిక్ వైఫైకి ఒకటి వైఫై కనెక్ట్ అవ్వున్నారో అలాగే చాలా మంది కనెక్ట్ అవ్వుంటారు. సో, ఇట్లా చాలా మంది కనెక్ట్ అవునప్పుడు ఎవరో ఒకళ్ళు హ్యాకర్ కనెక్ట్ అయ్యాడనుకో. సో, హ్యాకర్ కనెక్ట్ అవునప్పుడు సో, ఈ హ్యాకర్‌కి ఈ పబ్లిక్ నెట్వర్క్‌లో ఎవరైతే కనెక్ట్ అవ్వారో వాళ్ళందరి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో, వచ్చినప్పుడు మీరు ఏమేమి చేస్తారో ఇవన్నీ కూడా వాడికి తెలిసిపోతాయి. అప్పుడు మీ డేటా అనేది స్టోలింగ్ చేయడానికి అవకాశం ఉంది. అందుకనే మనకి ఈ పబ్లిక్ ప్లేసెస్‌లో మనం వైఫై అనేది యూజ్ చేయకూడదు అంటారన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్‌లో థ్రెడ్ డిటెక్షన్. ఈ థ్రెడ్ డిటెక్షన్ అంటే ఏంటి? థ్రెడ్ డిటెక్షన్ అంటే మనకి ఏదైనా ఒక రిస్క్ వచ్చే ముందు మనం డిటెక్ట్ చేయడం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒక గూగుల్‌లో మీ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ గూగుల్‌లో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టోలెన్ చేయకుండా గూగులోడు ఏం చేస్తాడు? 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేస్తాడు. సో, ఎందుకు 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది? ఎందుకంటే థ్రెడ్‌ని డిటెక్ట్ చేసి మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో, మీ ఇలా ఉంది. మీరు పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోండి. వేరే సిస్టమ్ అనేది మీ లాగిన్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవుతుంది అని. సో, అంతే కదా! సో, అది కూడా ఒక థ్రెడ్ డిటెక్షన్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి పవర్ అండ్ ఇంటర్నెట్ అండ్ క్లౌడ్. సో, ఈ క్లౌడ్ అంటే వర్చువల్ అన్నమాట. సో, వర్చువల్‌గా మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. వర్చువల్ డేటాబేసెస్‌ని ఇక్కడ ఉంటాయి క్లౌడ్‌లో. సో, దీన్ని మనం వర్చువల్ మెమరీ కూడా అంటామన్నమాట. సో, ఈ వర్చువల్ మెమరీలో మనం లైక్ ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అంటే గూగుల్ ఫోటోస్.
ఈ గూగుల్ ఫోటోస్‌లో మీరు ఎక్కడైనా త్రూ వర్చువల్‌గా మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ వాడు 15 జీబీ ఎంతో ఇస్తాడు. ఈ 15 జీబీని నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు. నువ్వు ఎన్ని డివైజెస్‌లో లాగిన్ అవుతే అన్ని డివైజెస్‌లో ఆ డేటా అనేది నువ్వు చూడొచ్చనమాట ఈ క్లౌడ్‌లో. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నెట్. సో, ఈ ఇంటర్నెట్‌లో మనకి ఇంటర్నెట్ యాస్ ఎ నెట్వర్క్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో, ఇంటర్నెట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ నెట్వర్క్ అనేది. సో, ఈ ఇంటర్నెట్ గురించి కూడా మనకి ఈజీగా అర్థమవుతుందనమాట. అండ్ క్లౌడ్ సర్వీసెస్. ఈ క్లౌడ్ సర్వీసెస్‌లో ఆల్రెడీ చెప్పాను నేను గూగుల్ డ్రైవ్ అనేది. సో, ఈ గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్ ఇవన్నీ గూగుల్‌కి సంబంధించినవన్నీ క్లౌడ్ సర్వీసెస్‌లో ఉంటాయి. అండ్ యూట్యూబ్. సో, యూట్యూబ్ అనేది ఎందుకు క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక 1,000,000 వీడియోస్ అప్‌లోడ్ అవుతున్నాయి అనుకుందాం. సో, నేనే కాదు కదా అప్‌లోడ్ చేసేది. చాలా మందుంటారు. ఇలా 1,000,000 అప్‌లోడ్ చేస్తుంటే ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఇవన్నీ కూడా ఒక క్లౌడ్‌లో స్టోర్ అవుతాయి. అండ్ నెట్‌ఫ్లిక్స్ ఉన్నాయి. సో, ఈ నెట్‌ఫ్లిక్స్‌లో సో, ఈ చాలా మూవీస్ అనేవి ఉంటాయి. ఈ మూవీస్ అన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి? ఈ క్లౌడ్‌లోనే. సో, ఈ ఇది ఎట్లా జరుగుతుంది ఇదంతా? ఈ నెట్వర్క్ అంతా ఎట్లా జరుగుతుంది? కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది? క్లౌడ్ ఎలా స్టోర్ చేసుకుంటుంది? ఇవన్నీ కమ్యూనికేషన్ అంతా ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంతా కూడా మనం ఈ నెట్వర్క్స్‌లో తెలుసుకుంటామనమాట. అండ్ ఇంకొకటేంటంటే బిహైండ్ ద ఎవ్రీ యాప్. సో, అంటే మనకొక అప్లికేషన్ ఉంది. గూగుల్ ఉంది. సో, గూగుల్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు www.com అనే సంథింగ్ లైక్ వికీపీడియా అని ఇచ్చావు. సో, వికీపీడియా అని ఇవ్వగానే నీకు ఎట్లా అది స్టోర్ అయిపోతుంది. సో, వికీపీడియా అనేది ఇవ్వగానే నీకు ఎట్లా వెబ్‌సైట్ అనేది వచ్చేస్తుంది. ఎట్లా వస్తుందసల? ఇవన్నీ కూడా ఈ మ్యాన్ అండ్ బిహైండ్ ద ఈ యాప్ అనేది లేకపోతే వెబ్ అప్లికేషన్ అనేది వెబ్‌సైట్ అనేది ఈ బ్యాక్ సైడ్ ఏం జరుగుతుంది అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చనమాట. అంటే లైక్ ఇప్పుడు వరల్డ్ వైడ్ వెబ్ ఇవందరికీ తెలుసు. ఇది టైప్ చేయగానే మనం ఇంటికెళ్ళిపోతున్నాం. ఈ డొమైన్ నేమ్ అనేది. సో, బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ ఏంటి? సర్వర్ ఏంటి? క్లయింట్ ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకుంటాం అనమాట. సో, డెవలపర్స్ బిల్డ్ యాప్స్. సో, ఇదంతా కూడా అంతే అనమాట. సో, డెవలపర్స్ ఎప్పుడైతే మనకు బిల్డ్ చేస్తారో అప్పుడు కూడా మనకి సెక్యూరిటీ ఉందా లేదా చూసుకోవచ్చు. అండ్ డేటా అనేది రిసీవ్ అవుందా లేదా? నేను హాయ్ అని పెడితే నీకు హాయ్ అనే వచ్చిందా? లేకపోతే నేను హాయ్ అని పెడితే నీకు హలో అని వస్తే సో, దట్ నాట్ మేక్ సెన్స్ కదా! సో, నేను ఈ హాయ్ అని పెడితే నీకు హాయ్ అనే రావాలి. లేకపోతే లేదు కదా! సో, అట్లాగనమాట. సో, ఈ ప్రోటోకాల్స్ అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాస్‌లో అయితే తెలుసుకుందాం అనుకుంటున్నాను. ప్రోటోకాల్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే రూల్స్. సో, ఒక కంప్యూటర్ నెట్వర్క్స్‌లో మనకు ప్రోటోకాల్ అనేది ఎక్కువ వాడతాం. సో, ప్రోటోకాల్ ఈస్ నథింగ్ బట్ ఏ రూల్స్ అనమాట. ఇది సెట్ ఆఫ్ రూల్స్ అంటే లైక్ ఏది ఎలా వాడాలి? ఈ కమ్యూనికేషన్ అనేది ఇలాగే జరగాలి అని కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నిట్లి గురించి మనం తెలుసుకుంటాం అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి రియల్ లైఫ్ జాబ్స్. సో, ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ నేర్చుకుంటే మనకు జాబ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సో, రియల్ వరల్డ్ జాబ్స్‌లో నెట్వర్క్ ఇంజినీర్ కింద వెళ్ళొచ్చు. సో, ఈ నెట్వర్క్ ఇంజినీరింగ్‌కి దీనికి నువ్వు సీసీఎన్ఏ అనే ఒక సర్టిఫికేషన్ చేసుకోవచ్చనమాట. సీసీఎన్ఏ అంటే లైక్ సిస్కో వారు ప్రొవైడ్ చేసేదనమాట. సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. సో, ఈ సర్టిఫికేషన్‌కి నువ్వు ఎలిజిబుల్ అవుతావనమాట. ఈ సర్టిఫికేషన్ చేయాలంటే నీకు బేసిక్స్ ఆఫ్ సీఏ అని తెలిస్తే సో, అప్పుడు నువ్వు ఈ సర్టిఫికేషన్‌కి ఎలిజిబుల్. అప్పుడు ఈ ఎలిజిబుల్ అవ్విన తర్వాత నువ్వు ఇంకా డెప్త్‌గా నేర్చుకుంటావు నెట్వర్క్ గురించి. సో, దీని గురించి కూడా నీకు మంచి ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట రియల్ లైఫ్‌లో. లైక్ 15 ఎల్‌పీఏ కూడా ఉందన్నమాట సిస్కోలో. సిస్కో ఆఫర్ కూడా చేస్తదన్నమాట. మీరు లైక్ రియల్‌గా చూసుకుంటే. అండ్ సిస్టమ్ అడ్మిన్. సో, సిస్టమ్ అడ్మిన్ అంటే టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఉంటది. సో, ప్రతి కంపెనీకి టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఉంటది. సో, ఈ టెక్నికల్ డిపార్ట్‌మెంట్‌లో అడ్మిన్‌గా కూడా చేయొచ్చనమాట. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. సో, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్‌గా కూడా ఎళ్ళొచ్చు. అంటే సో, థ్రెట్స్ ఏమైనా ఉన్నాయా లేదా? సో, సైబర్ సెక్యూరిటీ అసల సిస్టమ్‌ని ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి? సిస్టమ్ ఎంత వరకు మనం సెక్యూర్‌గా ఉంచుకోవాలి? ఇవన్నీ కూడా మన అనలిస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. దీనికి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో, నెక్స్ట్ డెవాప్స్ ఇంజినీర్. సో, ఈ డెవాప్స్ ఇంజినీర్ కూడా మంచి పాపులర్ అవుతుంది ఇప్పుడు. సో, ఈ డెవాప్స్ ఇంజినీర్‌కి మనం లైనక్స్ నేర్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ కూడా మనకి బాగా రావాలి. ఇవే కాకుండా మీరు ఏదైనా ప్లేస్‌మెంట్స్‌కెళ్తున్నారు. సో, లైక్ ప్లేస్‌మెంట్‌కెళ్ళినప్పుడు ఏం జేస్తారు? ప్లేస్‌మెంట్‌లో మీకు ఖచ్చితంగా అడిగే సబ్జెక్ట్స్ ఏముంటాయి? సో, ప్లేస్‌మెంట్స్‌లో ఖచ్చితంగా అడిగే సబ్జెక్ట్స్ మీకు ఓఎస్ అడుగుతాడు. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అడుగుతారు. అండ్ ద సేమ్ టైమ్ డీబీఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో, డీబీఎంఎస్ గురించి అడుగుతారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సిఎన్ ఫండమెంటల్స్ కూడా అడుగుతారు. సో, మీరు టెక్నికల్‌లో కోడింగ్‌లో ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా
ఈ 3 ఆటిల్లో మీరు స్ట్రాంగ్ లేకపోతే మీరు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువుంది. సో, మీరు కోడింగ్ ఎంత నేర్చుకుంటారో కూడా వీటి గురించి కూడా తెలుసుకోవాలి. అసలు సిస్టమ్ అనేది ఎలా కమ్యూనికేట్ అవుతుంది? డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? మన నెట్వర్క్ అనేది ఎంత సెక్యూరిటీగా ఉంచుకోవాలని. సో, అర్థమైందనుకుంటున్నా ఈ సెషన్. అసలు నెట్వర్కింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? కంప్యూటర్ నెట్వర్క్స్‌లో ఇదొక పార్ట్ 1 అనమాట. సో, రేపొద్దు నుంచి మనం నెక్స్ట్ సెషన్ నుంచి అసల రియల్ వరల్డ్‌లో మనం కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటో చూద్దాం. సో, ఈ కంప్యూటర్ నెట్వర్క్స్‌లో టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అండ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. మనం యూజ్ చేసే నెట్వర్క్ ఏంటి? అండ్ వైఫై ఉంటది. సో, వైఫైని మనం ఎట్లా యూజ్ చేస్తాం? వైఫై రేంజ్ ఎంత ఉంటది? ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఫర్దర్ సెషన్స్‌లో అయితే తెలుసుకుందాం. సో, ఇప్పటి వరకు మీరు చూసిన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, దట్స్ ఇట్. ఇంకా మీకు ఈ రోడ్ మ్యాప్ కూడా కావాలి అంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో పెడతా. ఓకే. థాంక్ యూ.